హాయ్, వెల్కమ్ టు తెలుగు బ్రిడ్ ఛానల్. ఈరోజు దినపత్రికలో ప్రధాన వార్తలు చూస్తే ఎన్నో లోపాలు ఎందరో బాధ్యులు, కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం దృష్టి, అధ్యయనం పూర్తి చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీతో పాటు సమావేశమైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జస్టిస్ ఘోష్ నివేదిక, అధికారుల కమిటీ సిఫారసులపై నేడు మంత్రివర్గ సమావేశం, తదుపరి చర్యలకు సిఐడికి బాధ్యతలు అంటున్న ప్రభుత్వం. అయితే ఈ వార్త ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కాళేశ్వరం బ్యారేజీలో నిర్మాణాలపై కమిషన్ ఏం నివేదిక ఇచ్చింది, ఆ నివేదికలో ఏమేమి తప్పులు చేశారు, గవర్నమెంట్ అధికారులకు సంబంధించి కానీ లేకపోతే అప్పుడు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ దీంట్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి సంబంధించిన నివేదిక కూడా మంత్రివర్గంలో దీన్ని ప్రవేశపెట్టి దాంట్లో ఏం తప్పులు ఉన్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము తర్వాత వీళ్ళకు సిఐడికి అప్పగిస్తామంటున్న అధికారులు. ఇక ఈ నిరీక్షణ చూస్తే ఎన్ని రైళ్లు కావాలో సగటున 400-500కు పైగా వెయిటింగ్ లిస్టు, 3 ఏళ్లలో 1 కోటి నుంచి టికెట్ల రద్దు, అందులో 66% పైగా స్లీపర్ క్లాసుల ప్రయాణికులు. దాదాపుగా దీనివల్ల రైల్వే సంస్థ 395 కోట్లు ఆదాయం కోల్పోయినట్టు కూడా తెలుస్తుందన్నమాట. అంటే ఎందుకంటే రైలు తక్కువ ఉండడం, అదేవిధంగా ప్రయాణికులు ఎక్కువగా పెరగడం, కోవిడ్ తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది, పర్యాటక ప్రాంతాలు కానీ ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో దాని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా రైలుని పెంచితే అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ పెరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా, ప్రజలకు కూడా వెయిటింగ్ లిస్ట్ వచ్చి క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా తగ్గుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో రైలుని పెంచితే ఈ అవకాశం కూడా అందరూ ప్రజలు ఉపయోగిస్తారు. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వేకి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ట్రైన్లు పెంచండి అన్నట్టు కూడా ఈ వార్త అనమాట. ఇక ఆగస్టు ప్రవేశించిన తగినంత కురవని వర్షాలు, అన్ని జిల్లాల్లో వేడి వాతావరణం, సాధారణం కన్నా అధికంగా సగటున 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఎందుకు వర్షాలు పడతలేవని చూస్తే వర్షాలు తగ్గిపోవడానికి నైరుతి గాలులు పొడిబారిపోవడం ఒక కారణమని కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రానికి సృష్టించాయి. ఇవి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తరాదికి చేరుకున్నాక ఈశాన్య బంగాళాఖాతంలో ఎక్కువగా అల్పపీడనాలు ఏర్పడ్డాయి. దీంతో ఉత్తర భారతదేశంలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే నైరుతి రుతుపవనాలు పూర్తిగా కేంద్రీకృతమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితే తెలంగాణ మరియు ఏపీలలో వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక దక్షిణాదిన పోటాపోటీ, జిఎస్డిపి తలసరి ఆదాయంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల దూకుడు. ఎందుకంటే జిఎస్డిలు కూడా రాబోయే రోజుల్లో మిగతాగా ఉత్తర రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణ రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ముందంజలో ఉన్నాయి. ఇక సౌర విద్యుత్ కోసం స్టోరేజ్ వ్యవస్థను నిర్మించండి, 20 ఏళ్ల వరకు డిమాండ్ తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి అంటూ జెన్కో ట్రాన్స్కో అధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఇక నాపై వ్యాఖ్యల వెనుక బారాస పెద్ద నాయకుడు హస్తం ఉంది అంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణల. అదేవిధంగా ఈమె 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తంట బీసీల కోసం. అయితే ఈమెపై ఆమె వ్యాఖ్యల వెనుక ఆ బారాస పెద్ద నాయకుడు ఎవరు అంటే కేటీఆరా, లేకపోతే సంతోష్ కుమారా, హరీష్ రావా, మళ్ళీ ఎవరు వేచి చూడాలి. ఇక సైబర్ బాధితుల్లో ప్రైవేట్ ఉద్యోగులే అధికం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా అధికంగా ఉన్నారు. దాదాపుగా 681 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు. అదేవిధంగా ఈ ఏడాది 6 నెలల్లోనే దాదాపుగా కొన్ని 100 కోట్లు కూడా కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. దానికి కారణం ఏందని చూస్తే ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ప్రైవేటు ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు నిత్య జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ కామర్స్ ద్వారా కొనుగోలు తదితర అవసరాలకు ఎక్కువగా ఇంటర్నెట్ పై ఆధారపడుతుంటారు. క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడుతుంటారు. సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడే వారిని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకోవడానికి అవకాశం ఉందనుకుంటున్నారు నిపుణులు. ఇక కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలి అంటున్న బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, అదేవిధంగా అరాచక అవినీతి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని కూడా బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు.